సహనిందితుల వాంగ్మూలం ఆధారమా? బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడమా? మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 30పై హైకోర్టు అభిప్రాయంతో మేము ఏకీభవించడం లేదు. నిందితుడి వాంగ్మూలాన్ని సహనిందితుడి వ్యతిరేకంగా వాడరాదు. సహనిందితులపై వాంగ్మూలాలను ట్రయల్ సమయంలోనే చూడాలి. ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంలో వాటిని పరిగణలోకి తీసుకోకూడదు. పోలీస్ కస్టడీలో ఇచ్చిన వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత లేదు. జాయింట్ ట్రయల్ సమయంలో మాత్రమే ఆ వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాలనే సహనిందితులకు వ్యతిరేకంగా వాడచ్చు. మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టీకరణ. హైకోర్టు తీర్పుతో మేము ఏమాత్రం ఏకీభవించడం లేము. సహనిందిత వాంగ్మూలాలను ముందస్తు బెయిల్ మంజూరు సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు అని రాజు కేశిరెడ్డి కేసులో సుప్రీంకోర్టులో వారి బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంగా విచారించిన సుప్రీంకోర్టు ఈ విధంగా